అదర్ సీసీటీవీ ఫుటేజెస్లో మనకేమి క్లూజ్ దొరకకపోవడం వల్ల మనం ఎక్స్ఐఎం గారి ఇంటూలో ఉన్న సీసీ కెమెరా ముందే ఉంది, ఆ 2 కెమెరాలు. దాంట్లో ఫీడ్ లోపలికి ఉంటాయి. ఆ ఫీడ్ మనకు ఉండదు కాబట్టి ఫీడ్ ఇవ్వండి, సో దట్ మనకి మూమెంట్ అప్పుడు వెహికల్ అక్కడ ఏ వెహికల్ ఉంది, తర్వాత ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి కోసం మనము సీసీటీవీ ఫుటేజ్ అడగడం జరిగింది. ఇట్స్ నార్మల్ లీగల్ ప్రాసెస్. దాంట్లో మనకి జనరల్లీ ఎవరు కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఇనఫ్ ఎవిడెన్స్ లేకపోతే మనం ఎవిడెన్స్ జనరల్లీ నోటీస్తో పాటు అడుగుతాము. దట్స్ వెరీ నార్మల్ లీగల్ ప్రాసెస్. ఫస్ట్ మనం బెటర్ సెక్యూరిటీ కోసం వాళ్ళకి ఎవరు ఉన్నారు మళ్ళీ అంటే అక్కడ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ కానీ ఎవరైనా డౌట్ఫుల్ పర్సన్స్ కానీ ఉన్నారని ఐడెంటిఫై చేసుకోవడానికి కోసమే మనం అడగడం జరిగిందనమాట. నాకు అది తెలియదు. అది అందుకోసమే ఎవిడెన్స్ అడుగుతున్నాం అంతే. ఫీడ్ నాకు అది వాళ్ళే చెప్పాలి. అది వాళ్ళే చెప్పాలి అంటే అంటే అది వాళ్ళు ఫీడ్ ఇచ్చినప్పుడే మనకు తెలుస్తాయి కదా. ఇప్పుడు ఆ కెమెరాలో చూసినప్పుడు మనకేం తెలియదు. వాళ్ళు హార్డ్ డిస్క్ ఉంటాయి, దాని రికార్డ్ అవుతుంటాయి. అది మనకి ఇచ్చారంటేనే ఖచ్చితంగా డమ్మీ కెమెరాస్ ఉండడానికన్నా స్కోప్ తక్కువదండి. లైక్ సీసీ కెమెరాస్ పెట్టామంటేనే దాంట్లో ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి. దానికోసమే అది పెట్టడం జరిగింది కాబట్టి ఫీడ్ ఉంటాయనేది మన కాన్ఫిడెన్స్.